అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఒక్కసారి ఊహించండి, రేపు ఉదయమే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అనుకోండి. ఇప్పటి వరకు హిందువులుగా లెక్క పెట్టబడుతున్నటువంటి లక్షలాది మంది ఇకపైన హిందువులు కాదు, వాళ్ళు ఒక ప్రత్యేక మతానికి చెందిన వాళ్ళు అందనుకోండి. అప్పుడేమవుతుంది? దేశ జనాభా లెక్కలు మారిపోతాయా? రాజకీయ సమీకరణలు మారిపోతాయా? రిజర్వేషన్ రాజకీయాలు మారిపోతాయా? ఎన్నికల ఫలితాలపైన ప్రభావం పడుతుందా? మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి చర్చ కూడా సరిగ్గా ఇదే. ఈ చర్చలో ఉన్న ఒకే ఒక్క పదం శరణ. శరణ అంటే ఏంటి? అది ఒక ప్రత్యేక మతమా, లేకపోతే హిందూ నాగరికతలోనే భాగమైనటువంటి ఒక ప్రకృతి ఆరాధన విధానమా? ఇదే ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాల్ని, గిరిజన సమాజాన్ని, ఢిల్లీ అధికార వర్గాలని రెండు శిబిరాలుగా విడగొట్టినటువంటి ప్రశ్న. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, గవర్నర్కి లేఖ రాశారు. ఆయన డిమాండ్ ఏంటంటే 2027 జనాభా లెక్కల్లో శరణాకి ప్రత్యేకమైనటువంటి మతం కోడ్ ఇవ్వాలి. ఎందుకంటే 2011 జనాభా లెక్కల్లో దాదాపు 50 లక్షల మంది తమ మతాన్ని శరణాగా నమోదు చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళలో 42 లక్షల మంది జార్ఖండ్లోనే ఉన్నారు. జైనులకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది, సిక్కులకు ఉంది, బౌద్ధులకు ఉంది. అయితే శరణాలకు ఎందుకు లేదు అని ఇప్పుడు శరణ మద్దతుదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ వాదన ప్రకారం శరణ అనేది హిందూ మతం కాదు, ఇది గిరిజనుల స్వతంత్ర విశ్వాస వ్యవస్థ. వాళ్ళు ప్రకృతిని పూజిస్తారు, అడవిని పవిత్రంగా భావిస్తారు. జహేర్ స్థాన్లని, శరణా స్థలాలని, మరాంగ్బురు, సింగ్బోంగా వంటి దేవతల్ని వాళ్ళు ఆరాధిస్తారు. అయితే ఇక్కడే మరో వాదన మొదలవుతా ఉంది. ఆర్ఎస్ఎస్, వనవాసి కళ్యాణాశ్రమం, అట్లాగే మరికొన్ని గిరిజన సంస్థలు ఈ అంశాన్ని పూర్తిగా భిన్నంగా చూస్తున్నాయి. శరణ అనేది వేరే మతం కాదు, హిందూ మతంలోనే అది ఒక ఆరాధనా విధానం, ఒక సంప్రదాయం, ఒక జీవన విధానం అనేది వాళ్ళ వాదన. 2026 జనవరిలో రాంచీలో జరిగినటువంటి సమావేశంలో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్జీ ఒక కీలక వ్యాఖ్య చేశారు. శరణ అనేది ఒక ప్రత్యేక మతం కాదు, అది ఒక పూజా విధానం మాత్రమే. హిందుత్వం అనేది ఒక ప్రత్యేక ఆరాధనా పద్ధతి పేరు కాదు, కలిసి జీవించేటువంటి నాగరికత అన్నారు ఆయన. ఒకవైపు మేము హిందువులం కాదు, మేము శరణాలం అని కొందరు వాదిస్తూ ఉంటే, శరణ కూడా భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో భాగమే అనేటువంటి వాదన మరోవైపు నుంచి వినిపిస్తూ ఉంది. శరణాన్ని హిందూ మతం నుంచి వేరు చేయాలనేటువంటి ఉద్యమానికి కొన్ని క్రైస్తవ సంస్థలు కూడా మద్దతిస్తున్నాయి. శరణ వేరే మతంగా గుర్తింపు పొందితే ఒక కొత్త సామాజిక రాజకీయ శక్తి కేంద్రం ఏర్పడుతుంది, హిందూ సమాజంలో చీలిక ఏర్పడుతుంది, హిందూ సమాజం బలహీనపడుతుంది. ఈ విధంగా ఒక సామాజిక వర్గాన్ని హిందూ ధర్మం నుంచి వేరు చేయగలిగితే ఇదే వాదనతో ఇలాంటి ఇతర వర్గాలను కూడా నెమ్మదిగా దూరం చేయొచ్చు. ఆ విధంగా హిందూ సమాజాన్ని బలహీనపరచొచ్చు అనేదే సదరు క్రైస్తవ సంస్థల కుట్రగా కనబడతా ఉంది. అయితే మేము మా గుర్తింపు కోసం మాత్రమే పోరాడుతూ ఉన్నాం అని శరణ ఉద్యమకారులు వాదిస్తున్నారు. ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి చర్చ రేపు దేశవ్యాప్తంగా చర్చగా మారేటువంటి అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? శరణ ఒక ప్రత్యేక మతమా, లేకపోతే హిందూ నాగరికతలో భాగమైనటువంటి ఒక ప్రకృతి ఆరాధన సంప్రదాయమా? శరణ కోడ్ ఇవ్వాలా, లేకపోతే ఇప్పటి వ్యవస్థనే కొనసాగించాలా? ఈ ప్రశ్నలకి సమాధానం కేవలం జార్ఖండ్ భవిష్యత్తును మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన రాజకీయాల భవిష్యత్తును కూడా నిర్ణయించవచ్చు. మరి మీరేమంటారు? కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.